సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన ధర్నా 13వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 13వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరణ ఇన్సెంటివ్స్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తమ మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మేము ఈరోజు 13వ రోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము అడిగిన డిమాండ్స్లో మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ను విడుదల చేయడం జరిగింది అని నిన్న చెప్పారండి. అలాగే మా మిగతా డిమాండ్స్ కూడా నెరవేరే వరకు మేము ఈ సమ్మెను ఆపబోమని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మాకు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని, అలాగే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వాలని మేము ఇందు మూలంగా గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హెల్త్ ఆఫీసర్స్గా చేస్తున్నామండి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా. ఇప్పటికి 13వ రోజు సమ్మె జరుపుకుంటున్నాము. ఇందు ముఖ్యంగా మేము తెలియజేయండి ఏమనగా ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. మేము వాళ్ళని ఒకటే వేడుకుంటున్నాము. మేము అడిగింది అయితే న్యాయమైన కోరికలు, అవి మాకు వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము. త్వరగా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాము. రైతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న దాణాను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడి రైతులకు అనేక సహాయ సహకారాలు అందజేస్తున్నారని, పశువు కొనడానికి సబ్సిడీ ఇచ్చి వాటి ఆలనా పాలనా చూడడానికి, గోకులాలు నిర్మించడానికి మరియు వాటిని ఆహారంలో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. పశువుల దాణా బయట మార్కెట్లో సుమారు 1200 పైబడిన బస్తాను ప్రభుత్వం పశువుల ఆసుపత్రుల ద్వారా 555 రూపాయలకు పశుపోషకులకు సబ్సిడీపై అందించడం జరుగుతోందన్నారు. కృష్ణా జిల్లాలో పశువులకు 32 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పివి ఫణికుమార్, గోపు సత్యనారాయణ, మరకాని పరబ్రహ్మం, కోస్తా మురళీకృష్ణ, మరకాని సమతాకీర్తి, లంకిశెట్టి నీరజ, అక్కినేని విజయ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్సీహెచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పేదవారి సంక్షేమమే ప్రధానంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా పాడి రైతులు ఒక ఇంట్లో 4 పాడి గేదెలను పెట్టుకుని వాటి పాడితో జీవనం గడుపుతూ ఉంటారు. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ పాడి మీదే ఆధారపడి ఉంటారు. అటువంటి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పశువులు కొనుక్కోవడానికి సబ్సిడీ పైన రుణాలు ఇచ్చి, వాటికి కనుక ఏదైనా ప్రమాదం వస్తే చనిపోతే రైతు నష్టపోకుండా ఉండేందుకు గాను ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చేయించి ఇవాళ కృష్ణా జిల్లాలో 32 లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇది స్టేట్లో ఒక రికార్డు. అలాగే పశువులు మేపుకోవడానికి గోకులం ద్వారా షెడ్లకి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి, ఇవాళ మేతకు కూడా సబ్సిడీ మీద 50% సబ్సిడీ. ఇవాళ ఈ మేత బ్యాగు 1110 రూపాయలు, ఇవాళ 555 రూపాయలకి మాత్రమే రైతులకు అందజేస్తున్నాం. దీనివల్ల ఇది పాడి పరిశ్రమకు లాభాల్లోకి రావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనం అంతా కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ పేదవారిని ఉద్ధరించాల్సిన అవసరం, వాళ్ళని కాపాడాల్సిన అవసరం, అండగా నిలబడాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ పేదవారి సంక్షేమంకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ పేద రైతులకు అండగా నిలబడుతున్నందుకు హృదయపూర్వకంగా మచిలీపట్నం పశువుల హాస్పిటల్లో పెద్దల గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు చేతుల మీదుగా పేద రైతులు, పాడి రైతులు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆలోచన చేసి ఇవాళ మేత కొనాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారని మేత సబ్సిడీ ఇచ్చారు. 1100 రూపాయలకి 555 కడితే సరిపోద్ది. అంటే ఎంత డిస్కౌంట్ సాధారణంగా 10%, 5% అలా ఉంటుంది. అలా కాదు, 50% ఇచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్లు
గొర్రెలకు కానీ కోళ్ళకి కానీ అన్నింటికీ కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాజ్యాలు బాగుంటాయి అనేది నిజం. రైతులు కూడా ఎంతో కష్టపడతారు ఎండనక వాననక. వాళ్ళకి మనంతు మనం అందరం కూడా గ్రామ స్థాయిలో వాళ్ళందరికీ కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కష్టం తెలిసినటువంటి నాయకులు మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కింద నుంచి వచ్చారు, వాళ్ళకి అన్నీ తెలుసు. వారికి అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా మరి వాడుకుంటూ మరి రైతులు మరి కూటమి ప్రభుత్వాన్ని ఎంత బాగా చేస్తున్నారో మీరు అందరికీ ఒక మాట. పేదలకు సహాయ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలుని పూర్తిగా కోల్పోయి వ్యక్తికి సహాయ ఫౌండేషన్ తమ సహాయాన్ని అందజేశారు. భాస్కరపురంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు అనే వ్యక్తికి భార్య, 2 కుమారులతో కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. ప్రమాదవశాత్తు తన కాలుని పూర్తిగా కోల్పోయి జీవనం సాగించడం కూడా దుర్భరంగా ఉన్న పరిస్థితిలో అతనికి సహాయ ఫౌండేషన్ దాతల సహకారంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐల సహకారంతో 3 చక్రాల వాహనాన్ని అందించడం కూడా జరుగుతుందని వారు తెలియజేశారు. చిన్నపిల్లలతో కుటుంబ భారాన్ని మోయడం భారంగా మారినా అతని కుటుంబానికి దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఉస్మాన్ బాషా, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. భాస్కరపురంలో ఉంటున్న పేరుబోయిన రామాంజనేయులు గారు, మరి వారిది కోనా గ్రామం అన్నమాట. వారు పనిచేస్తుండగా 3 సంవత్సరాల క్రితం గోడ కూలిపోయి వారి కాలు పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి వారికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. ఈరోజు భాస్కరపురంలో మరి అద్దె ఇంట్లో ఉంటూ మరి 2 చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులు కూడా ఒక అతనేమో ఎల్కేజీ చదువుతున్నాడు, ఇంకో అతనేమో ఇంకా బడికి పోవట్లేదు, చాలా చిన్న వయసు. మరి చాలా పేద కుటుంబం. మరి వీరు మా ఫౌండేషన్ని సంప్రదించి కొద్దిగా హెల్ప్ చేయండి, మరి పిల్లలు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మరి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఏమీ లేవు అని తెలుపగా మరి ఈరోజు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 నెలలు సరిపడ నిత్యావసరాలు, బియ్యం, 5,000 రూపాయల నగదు మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి వీరు మమ్మల్ని ఒకటి అడిగారు, ఏంటంటే ప్రతిసారి మన ఈ డోనర్స్ మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి మాకు ఏదైనా ఒక జీవనోపాధికి చూపించండి. నాకు ఒక 3 చక్రాల వెహికల్, 4 వీలర్ కదండి, 4 చక్రాల స్కూటీ వెహికల్ని ఇప్పిస్తే మరి నేను దాని మీద చిరు వ్యాపారం చేసుకుంటాను, లేదా మా తెలిసిన రిలేటివ్స్ ద్వారా మరి వారు పనికి కూడా రమ్మనే అవకాశం ఉంది నాకు. సో నాకు ఎక్కడి నుంచి వెళ్ళడానికి ప్రతిదీ ఆటో దొరకదు, నేను ఒక కాలు కంప్లీట్గా లేకపోవడం వల్ల నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి పేరుపోయిన రామాంజనేయులు గారు ఈ యాక్సిడెంట్ పరంగా గోడ కూలి వాళ్ళు తీసేయడం వల్ల ఆయన జీవనోపాధిని కోల్పోయారు. మా సహాయ ఫౌండేషన్ ఏదైనా సహాయం అందించమని కోరగా ఈరోజు వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే అతను చిరు వ్యాపారం చేసుకోవడానికి 4 చక్రాలు బండి కూడా కావాలని అడిగారు. అది కూడా మేము త్వరలోనే అందించడానికి దాతల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము. అది కూడా సహాయ ఫౌండేషన్ తరపున అందిస్తామని తెలియపరుస్తున్నాము. ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఈ సహాయ ఫౌండేషన్ ఎప్పుడు ముందుగానే ఉంటుంది. దాతలు ఎవరైనా సరే స్పందించి ఈ కుటుంబానికి సాయం చేస్తారని అందరికీ మనం. మచిలీపట్నంలో ఉంటున్నాం. మరి ఆర్థికంగా కొంచెం కాలిపోవటంలో, గోడపడి కాలు తీసేయటంలో ఇబ్బంది పడుతున్నాం. మరి బాసా గారిని ఆయన నెంబర్ తీసుకుని సహాయ ఫౌండేషన్ చేస్తున్నాడని తెలిసి బాసా గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆయన సహకరించి ఏంటయ్యా పరిస్థితి అని అడగంగానే ఇలా పరిస్థితి అండి అని చెప్పాను. చెప్పంగానే ఆయన వచ్చి రావటం, మరి నాకు 5,000 రూపాయలు డబ్బులు, మరి బియ్యం ఇవన్నీ 2 నెలలకు సరిపడా సరుకులు అవన్నీ ఇప్పించడం జరిగింది. ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బాసా గారికి. మరి బైక్ కూడా నాకు ఇప్పిస్తానన్నాడు. జీవనోపాధి కల్పించడానికి, ఏదన్నా చేసుకోవడానికి బండి కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి బయటికి వెళ్ళాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, ఏదన్నా కొట్టుకాడికి వెళ్ళాలన్నా, ఏదన్నా నేను సెంటర్కి వెళ్ళాలన్నా మాకు బండి లేక అర్ధరాత్రిగాడు ఏదన్నా నాకు ఏదన్నా గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చిన, పిల్లలకి ఏదన్నా జ్వరం వచ్చినా మేము బయటికి వెళ్ళడానికి బండి కూడా లేక ఆటోలు టయానికి దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి బాసా గారు నువ్వేం భయపడమాకయ్యా అని మాకు చాలా ధైర్యం చెప్పి. పామరు మండలం ఎలకూరులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.
పామరు మండలం ఎలకూరులోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం బృందంచే సత్యభామ కలాపం నృత్య నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలకూరు భ్రమరాంబ కోలాట దళం ప్రదర్శించిన కోలాటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ధర్మకర్త కాశీనాథుని నాగేశ్వరరావు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను ఘనంగా సత్కరించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీర ప్రాంత భద్రత మరింత పటిష్టపరిచినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీర ప్రాంత భద్రత మరింత పటిష్టపరిచినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా ప్రజాజీవనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. భూభాగాల ద్వారానే కాకుండా జలమార్గం ద్వారా శత్రువులు జిల్లాలోకి ప్రవేశించకుండా సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఎస్పీ ఆర్ గంగాధరరావు గిలకలదిండి సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి గిలకలదిండి న్యూ ఫిషింగ్ హార్బర్ నుండి పడవ ద్వారా మెరైన్ పోలీసులతో కలిసి మోగ వరకు రక్షణా పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత భూభాగంలోనికి శత్రువులు చొచ్చుకురాగలిగే ప్రదేశాలన్నిటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలో సముద్ర తీర ప్రాంతాలైన గిలకలదిండి, వర్లగొందితిప్ప, పోలాటితిప్ప పరిసర ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరాలతో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. అనుమానిత వ్యక్తుల యొక్క కదలికలు గుర్తిస్తే వారిని ఎదుర్కొనేందుకు వీలుగా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడికి భారత ప్రతిస్పందన అద్వితీయమని కోడూరు సర్పంచి వెన్నా షైని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత ప్రతిస్పందన అద్వితీయమని కోడూరు గ్రామ సర్పంచి వెన్నా షైని అన్నారు. భారత సైనికులకు సంఘీభావంగా కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ప్రధాన సెంటర్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రమూకపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు భారత సైన్యానికి మద్దతుగా జాతీయ పతాకాలు చేతబూని పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు, మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కోట వెంకట సుబ్బారావు, రైతు సంఘం నాయకులు రేపల్లి యోగప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. టూరిజంకి పర్యాటకుల మీద పర్యాటకుల్ని అత్యంత కిరాతంగా హత్య చేయబడ్డారు. అట్లాగే 18 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని యావత్ భారత అన్ని భారత దేశాలన్నిటి కూడా ముక్తకంఠంతో ఖండించినాయి. కానీ వాళ్ళకి మాత్రం మనం అందరం కూడా టీవీల్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో అందరం కూడా చూసాం. ఏంటంటే వాళ్ళని ఎవరైతే తీవ్రవాదుల్ని చనిపోయారో అది మట్టుపెట్టారో మన వాళ్ళు ఎంత దగ్గరుండి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గరుండి వారిని సకల లాంఛనాలతో వాళ్ళని సాగనంపడం అంటే మనందరం చూసాం. గవర్నమెంట్ అనేది ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఆ పెంచి పోషిస్తాన్ని మన భారతదేశంతో పాటు మన భారతదేశం యొక్క ఆర్మీ నిజంగా
మనమందరం కూడా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వాసవీమాత జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీమాత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెడన పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ పట్టణాధ్యక్షుడు కొల్లూరు చిన్న పర్యవేక్షణలో పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘం వాసవి మహిళా మండలి, వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వాసవీమాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాసవీమాతకు లక్షమల్లెల పుష్పార్చన, కుంకుమ పూజలు తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 1000 మామిడి పండ్లతో అమ్మవారికి చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అనంతరం లలితాపారాయణం, భగవద్గీత, సౌందర్యలహరి పారాయణం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో చదివారు. ఆలయ ప్రాంగణంలో వాసవీమాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.